ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నేటి నుంచి శివపురాణ పఠనం ప్రారంభం కాబోతున్నది. ఈ వీడియోలో అసలు శివపురాణ పఠనం లేదా శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. కరాన త్రిశూలము, పురాణ ఎముకల పేరు, శిరాన నెలవంక ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునకు శిరస్సు వంచి భక్తి పురస్కారంగా ప్రణామం చేస్తున్నాను అని భాగవతంలో పోతనామాత్యుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. నిర్గుణ నిరాకార నిర్మోహితుడైన ఆ పరబ్రహ్మయే సాకార రూపుడైన పరమశివుడిగా రూపం దాల్చాడు. హర హర మహాదేవ అంటూ భక్తి ప్రపత్తులతో తనను స్మరించే ప్రతి జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే పరబ్రహ్మయే మహాశివుడు. ధ్యానయోగమే ముక్తికి రాజమార్గంగా తెలియజేసే తాను కైలాసపతి మహేశ్వరుడుగా ధ్యానయోగంలో లయించి బోధించే పరమ గురువు మహాశివుడు. అట్టి పరమశివుని వర్ణనతో కూడుకున్నదే ఈ శివమహాపురాణం. వేదములే మూలములు గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించినాడు కనుక వేదములు, వాటి నుండి వెలువబడిన శృతి స్మృతి పురాణాలు అన్నీ ప్రప్రథమముగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడినది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతి పర్వంలో పేర్కొనబడినది. అష్టాదశ పురాణాలలో 10 పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలుపబడుచున్నది. సర్వవ్యాపకుడు, సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణు అది దేవతలు చేత కీర్తించదగ్గ మహాశివుని లీలామహత్యాన్ని తెలిపేదే ఈ శివమహాపురాణం. ఈ శివమహాపురాణం మహాపుణ్యప్రదాలైన 12 సంహితలను కలిగి ఉన్నది. 1,00,000 శ్లోకాలతో కూడుకున్నది. అయితే కలియుగంలో జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాస మహర్షి 7 సంహితలు 24,000 శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. అనగా 1,00,000 శ్లోకాలను 24,000 శ్లోకాలలో పొందుపరిచారు. ఈ శివమహాపురాణం అష్టాదశ పురాణాలలో 4వది. 7 సంహితలలో 4వదైన కోటి రుద్ర సంహితలో 12 జ్యోతిర్లింగ ప్రాదుర్భావ చరిత్ర పొందపరిచి ఉన్నది. పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివమహాపురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్ష సాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తి మార్గాన్ని బోధించి ఉల్లోకాలలో భక్తి కంటే సులభమైన మార్గం లేదని వివరించాడు. ఈ పురాణంలో ప్రతి ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది. జగములకల్లా అధీశ్వరుడైన శివుని యందు గాని, సకల లోకము యందు అంతర్యామి వ్యాపించి ఉన్న విష్ణువు యందు గాని నాకు భేదభావం ఎటువంటిది లేదు. అయినప్పటికీ సకల లోకాలకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించిన శివునిందు నాకు భక్తి స్వభావం కొద్దిగా ఎక్కువగా ఉంది అంతే. ఇంతకీ శివభక్తి విశేషం ఎట్టిదనగా, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు 4 ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న, నేను ఎవ్వరిని? దానికి సమాధానం, నేను సాక్షాత్తు శివస్వరూపుడను. రెండవది, నేను ఎక్కడి నుంచి వచ్చాను? దానికి సమాధానం, శివుని నుండే వచ్చినాను. మూడవది, ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి? దీనికి సమాధానం, ఇక్కడ శివజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో జీవించాలి. నాలుగవది, శరీర పతన అనంతరం నేను ఎక్కడికి వెడతాను? దానికి సమాధానం, సకల జీవులకు గమ్యుడైన శివుని వద్దకే నేను వెళతాను. ప్రశ్నలు ఎన్నైనా సమాధానం మాత్రం శివుడే.
సర్వం శివాత్మకం. అదే మొదటి మాట, అదే చివరి మాట. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్ని దైవాలను ఆశ్రయించిన ఆంతర్యంలో ముక్తి కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించక తప్పదు. వరి ముళ్ళెంతైనా చిత్తం శివుని వైపు మొగ్గడానికి కారణం ఉండగలగదా? దీని అర్థం వరి ముళ్ళెంతైనా సరే మనలో భక్తిభావం ఉంటే అది శివుని వైపు వెళ్ళటానికి మార్గం అవుతున్నది అని అర్థం. దహార్తి చేకుమిలిపోతున్న పక్షి సైతం జన వనురులను వెతుక్కుంటుంది. అలసిన బాటసారి విశ్రాంతిని అన్వేషిస్తాడు. జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం ప్రొద్దు పడమటకు వాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు. అలా కలగకపోతే అదృష్టవంతుడైన వారి విషయంలో ఈ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. కామదహనుడైన శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు. జ్ఞానశ్రేయుడు శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, భోగాలు, ఆడంబరాలు, ఇతర వైభోగాలు అక్కరలేదు. బొటనవేలు పరిమాణంలో మట్టితో శివలింగాన్ని చేసి చెంబుడు నీళ్లు పోస్తే చాలు, పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు. అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నులునైన మహానుభావులెందరో అందరూ ఈశ్వర ఆరాధీకులే. శ్రీ మహావిష్ణువు తానెత్తిన అవతారాలన్నీ దుష్ట సంహారము, శిష్ట రక్షణ కొరకు కదా. ఈ అవతారములలో లింగార్చనా విధిని నెరవేర్చాడని గ్రంథాలలో స్పష్టంగా ఉంటుంది కదా. సంహారకర్త రుద్రుడు. ఆయన అనుగ్రహం లేకుండా సంహారక్రియ ఎలా నెరవేరుతుంది? పరమాత్మ కాలస్వరూపుడు. కాలం కంటికి కనిపించదు, ఓహలో బుద్ధికి అందుతుంది. దివారాత్ర విభాగ రూపమైన దిన ప్రమాణం అర్ధనాదేశ్వర స్వరూపం. అందులో పగటి భాగం ధవళాఖీలాంగుడైన మహాకాల స్వరూపం, రాత్రి భాగం కాళవర్ణ స్వరూపురాలైన మహాకాళీ స్వరూపం. ఈ రహస్యాన్ని గుర్తించిన పరమపూజ్యుడైన శ్రీరామకృష్ణ పరమహంస గారు మహాకాళిని ఉపాసించి కృతకృతులైనారు. ఆ మహాపురుషుడు అన్ని మతాల ఆరాధనా పద్ధతులలో ఉపాసన మార్గాలను సాధనం చేసి తత్వం ఒక్కటే అని చెప్పిన ఋషి. ఆయన దినచర్యలో ప్రతి నిత్యము భక్తులను కాంచనాలకు దూరంగా ఉండమని, దాని వ్యామోహంలో పడవద్దని హెచ్చరించేవారు. వ్యామోహదారులు కావడానికి శివభక్తి వినినా వేరు మార్గం లేనే లేదు. శివజ్ఞాన లబ్ధికి ప్రయత్నించడం మినహా మానవునికి వేరే కర్తవ్యం లేదు. జగన్మోహనుడు మన్మథుడు అయిన శ్రీకృష్ణ సందర్శన కంఠాతత్పరుడైన గోపికలు విరహాన్ని తట్టుకోలేక ఇలా అన్నారు: నేను ఎప్పుడూ చూడకుండా లక్ష్మీవరా, రెప్పలడ్డముగా చేసే ఇదేలా విధాత క్రూరుడై. అనగా నిన్ను ఎప్పుడూ చూడకుండా ఉండలేము కదా లక్ష్మీపతి, నిన్ను చూడకుండా అడ్డుగా పెట్టాడు కదా ఆ బ్రహ్మ మా కనురెప్పలు, ఆ విధాత కూడా క్రూరుడే కదా అని సృష్టికర్తను సైతం నిందించారు. ఆహా, ఎంత భక్తి తీవ్రత! దీనినే రామకృష్ణ పరమహంస గారు నీటిలో మునిగిపోతున్న వ్యక్తి దాని నుండి బయటపడటానికి ఎంతగా తహలాడుతాడో అంత తపన భగవంతుని విషయంలో భక్తునికి ఉండాలంటారు. అంతా శివుడే కనుక అట్టి ఆర్తి కూడా శివానుగ్రహం వలన మాత్రమే కలుగుతుంది అంటుందే ఈ శివమహాపురాణం. ఇక ప్రస్తుతం శివమహాపురాణం మీ చేతుల్లోనే ఉంది. ఇందులో ఎన్నో అమూల్యమైన విషయములున్నాయి. అవన్నీ చెబితే చాలు. అవే మన జీవితం ఎటువంటిదో చెప్పగలిగే మార్గాలు. ఏ శివపురాణ పఠనం లేదా శ్రవణం అనగా చదవటం లేదా వినడం వల్ల మానవునకు జీవన గమ్యం ఏమిటో తెలుస్తుంది, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ శివమహాపురాణాన్ని మించిన పురాణం లోకంలో లేదని నా ప్రగాఢ నమ్మకం. పరమేశ్వరానుగ్రహం ఎప్పుడు ఎవరి మీద ఎలా వర్షిస్తుందో తెలియదు కదా. నేను ఈ శివపురాణం చదువుకుందామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ భాగ్యం నాకే కాదు, నాతో పాటు మీ అందరికీ అందాలని భావించి నాతో ఇలా ఆడియో చేయించి
మీ ముందుకు తీసుకువస్తున్న నా తమ్ముడు వేదాంతం కృష్ణతేజకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శివ మహాపురాణ శ్రవణం వల్ల శివానుగ్రహం అందరికీ ప్రాప్తించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో సమాప్తి. మరుసటి వీడియోలో విద్వేశ్వర సంహితతో ప్రారంభం. ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు.